ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రయోగ పద్ధతి. మరి మీకు తెలుసు ప్రయోగ పద్ధతి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. అది కూడా ఎక్కడొస్తుందంటే స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యచరం. మరి ఇంతవరకే బాగా నేర్చుకున్నారు, కానీ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మధ్యస్థ చరాన్ని అదుపులో ఉంచే పద్ధతులు అనే టాపిక్ పైన మనకు ప్రశ్న రావడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే సింపుల్గా నివారణ పద్ధతి, సమజోడి పద్ధతి, సమూహ పద్ధతి, యాదృచ్ఛిక సమూహ పద్ధతి అనే పదాలు మీరు వినకుండా ఉండి ఉంటారు. ఎందుకంటే అది డైట్ పుస్తకంలో ఉంది, దానిపైన ప్రశ్న రిపీటెడ్గా వస్తూ ఉంది. ఉద్దీపన అంటే ఏమిటంటే ఒక వ్యక్తిలో మార్పు కలిగించే దాన్ని ఉద్దీపన అంటారు. బాగా గుర్తుపెట్టుకొని, ఉద్దీపన అంటే ఒక వ్యక్తిలో మార్పు కలిగించేది. ఎక్కడ మార్పు కలిగిస్తుందంటే వ్యక్తి ప్రవర్తనలో మార్పు తెచ్చేది, మార్పు కలిగించేది ఉద్దీపన అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా నేనేం ఎగ్జాంపుల్స్ చెప్పలేదండి. 2, ప్రతిస్పందన అంటే ఏమిటి? ఉద్దీపన అంటే వ్యక్తి ప్రవర్తనలో మార్పు తెచ్చేది, మరి ప్రతిస్పందన అంటే వ్యక్తి ప్రవర్తనలో మార్పుకు లోనయ్యేది. మరి ఉద్దీపన అంటే వ్యక్తి ప్రవర్తనలో మార్పు కలిగించేది, ప్రతిస్పందన అంటే మార్పుకు లోనయ్యేది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. పుస్తకాల్లో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చింతపండును చూడగానే నోరు ఊరుతుంది ఎప్పుడు అంటే చింతపండును చూడగానే. మరి నోరు ఊరుతుంది చింతపండును చూడగానే అంటే మరి కింది వానలో ఉద్దీపన ఏది అంటే చింతపండు ఉద్దీపన, నోరు ఊరడం ప్రతిస్పందన, ఎందుకంటే మార్పుకు లోనైంది కాబట్టి. పెద్ద శబ్దం చేయగానే చెవులు మూసుకున్నారు. మీరు చెవులు ఎప్పుడు మూసుకున్నారు? పెద్ద శబ్దం రావడంతో చెవులు మూసుకున్నారు. మరి పెద్ద శబ్దము డాష్ ఉద్దీపన, చెవులు మూసుకోవడం డాష్ ప్రతిస్పందన. కంటిపై టార్చ్ లైట్తో ఫోకస్ చేశాను నేను, మీరు కళ్ళు మూసుకున్నారు. ఎప్పుడు మూసుకున్నారు? టార్చ్ లైట్ వేయడంతో మూసుకున్నారు. అంటే టార్చ్ లైట్ అనేటువంటిది మీ ప్రవర్తనలో మార్పు తెచ్చింది. మీ ప్రవర్తనలో లోనయ్యేది మార్పుకి ఏదంటే ప్రతిస్పందన అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3వ అంశం ఇక్కడ రాశాం, చరాలు అని రాశాం. ఓకే, చరము అంటే ఏమిటి? చరము అంటే మార్పుకు లోనయ్యేది చరం. మరి ఎక్స్ చరరాశ, స్థిరరాశి అంటే ఎక్స్ చరరాశి అంటాం మ్యాథ్స్ పరిభాషలో. మ్యాథ్స్ వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు. మరి 2 అంటే ఏమిటంటే స్థిర రాశి. 2 స్థానంలో 2ను మాత్రమే పెట్టుకోవచ్చు కాబట్టి స్థిర రాశి అంటారు. కానీ ఎక్స్ స్థానంలో 1 నుంచి ఏ అంకెనైనా ఏ సంఖ్యనైనా పెట్టుకోవచ్చు కాబట్టి దాన్ని చరరాశి అంటారు. స్వతంత్ర చరం అంటే ఏదో కాదు, ఉద్దీపననే. మరి ఉద్దీపన అనకుండా నేను స్వతంత్ర చరం అని ఎందుకు అంటున్నాను అని ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. అంటే నేను ప్రయోగం చేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఒకే ఒక ఉద్దీపన కనుక ఉపయోగిస్తే అది ఉద్దీపన అంటారు. ఆ ఉద్దీపన స్థానంలో అనేక ఉద్దీపనలు తరచుగా మారుస్తున్నాను కాబట్టి స్వతంత్ర చరము అని పెట్టుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రయోగం మొత్తములో నేనేం చేశానంటే ఒకే ఒక ఉద్దీపనను ఉపయోగించుకోకుండా అనేక ఉద్దీపనలు మారుస్తున్నాను కాబట్టి చరం అనే పదం ఉంది. స్వతంత్ర అనే పదం ఎందుకు ఉందంటే నా ఇష్టం కాబట్టి, నేను మారుస్తున్నాను కాబట్టి, స్థిరంగా ఉంచట్లేదు కాబట్టి నేను స్వతంత్ర చరం అంటాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయి పైన ప్రయోగం చేయించాలనుకున్నాను. ఆ అమ్మాయి పైన ప్రయోగం చేస్తున్నాను. మొదట ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ చూయించాను, నోరు ఊరింది. తర్వాత ఆ అమ్మాయికి ఏం చేశానంటే కళ్ళలో కారం పొడి చల్లాను, ఇమ్మీడియట్గా ఏడ్చింది. అంతలోనే అయిపోలేదు ప్రయోగం. వెంటనే నేను లాఫింగ్ గ్యాస్ స్ప్రే కొట్టాను, వెంటనే నవ్వింది ఆ అమ్మాయి. తర్వాత నేనేం చేశానంటే ఆ అమ్మాయి గాయాలు తగిలించాను, వెంటనే ఏడ్చింది. అంటే నేను ప్రయోగంలో ఉద్దీపనను స్థిరంగా ఉంచానా, మారుస్తూ ఉన్నాను కాబట్టి స్వతంత్ర చరం. నేను మారుస్తూ ఉంటే ఫలితాలు కూడా మారుతూ ఉంటాయా, స్థిరంగా ఉంటాయంటే మారుతూ ఉంటాయి. కాబట్టి
పరతంత్ర చరం అనేటువంటిది దేనిపైన ఆధారపడుతుంది అంటే స్వతంత్ర చరం పైన ఆధారపడుతుంది. మరి స్వతంత్ర చరం అంటే ఇది ప్రయోక్త చేతిలో ఉన్నటువంటి చరం. ప్రయోక్త ఉద్దీపనను ఎలా మారుస్తూ ఉంటే అలా ప్రతిస్పందన వస్తుంది. అంటే స్వతంత్ర చరంపై ఆధారపడి ఉండే చరం ఇది అంటాడు ఎగ్జామ్లో, పరతంత్ర చరం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను ఉద్దీపనలను స్థిరంగా ఉంచకుండా మారుస్తూ ఉంటాను కాబట్టి దాన్ని ఏమంటారు? స్వతంత్ర చరం అంటారు. మరి పరతంత్ర చరం ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఎవరి ఆధీనంలో ఉండదు. దేనిపైన ఆధారపడి ఉంటుంది? స్వతంత్ర చరంపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. మరి స్వతంత్ర చరాన్ని ఎవరు అదుపులో ఉంచుకుంటారంటే ప్రయోక్త తనకి ఇష్టమైన రీతిలో మారుస్తూ ఉంటాడు కాబట్టి స్వతంత్ర చరం. అది ఎలా మారుస్తే ఫలితాలు అలా మారుతాయి కాబట్టి ఇది పరతంత్ర చరం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను అంటే ఒక అమ్మాయికి లాఫింగ్ గ్యాస్ స్ప్రే చేశాను. అమ్మాయి వెంటనే నవ్వింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లాఫింగ్ గ్యాస్ మార్చినప్పుడు అమ్మాయి నవ్వింది. నవ్వుతే పరతంత్ర చరం, లాఫింగ్ గ్యాస్ స్వతంత్ర చరం. అయితే ఎగ్జామ్లో ఇక్కడ చూస్తే ఈ 2 పాయింట్ల పైన ప్రశ్నలు ఎప్పుడూ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి చూడండి. విద్యార్థుల యొక్క సాధనపై బహుమతుల ప్రయోగం, బహుమతుల ప్రభావం తెలుసుకోవాలనుకున్నాడు. విద్యార్థుల సాధనపై బహుమతుల యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు ఉపాధ్యాయుడు. ఈ సందర్భంలో బహుమతులు డాష్, విద్యార్థుల సాధన డాష్. ఈ ప్రశ్న ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఒక్కసారి ఆలోచిస్తే బహుమతుల వల్ల విద్యార్థుల సాధన మారుతుందా లేక సాధన వల్ల బహుమతులు మారుతాయంటే బహుమతుల వల్ల విద్యార్థులు మోటివేషన్ పొంది ఇక్కడ ప్రేరేపితులై బాగా చదువుతారు, బాగా కష్టపడతారు, బాగా పని చేస్తారు. కాబట్టి బహుమతులు అనేటువంటిది విద్యార్థుల సాధనపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి మరి బహుమతులు ఏ చరం అంటే స్వతంత్ర చరం అని గుర్తుపెట్టుకోవాలి. ఏ చరము? స్వతంత్ర చరం. మరి పరతంత్ర చరం అంటే ఏమిటి అంటే సింపుల్గా విద్యార్థుల సాధన అనేటువంటిది మారుతుంది కాబట్టి, సాధన మారుతుంది కాబట్టి ఇది పరతంత్ర చరం. నేను సింపుల్గా ఇంకొక ప్రశ్న, ఉపాధ్యాయుడు విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుటకు, ఆరోగ్య సమస్యలను ప్రాలదోలుటకు ప్రతిరోజు వ్యాయామ ఉపాధ్యాయుడు యోగా నేర్పించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు వారి యొక్క ఆరోగ్యంలో పెను మార్పులు వచ్చాయి. మరి ఇక్కడ ఈ ప్రయోగములో ఏది స్వతంత్ర చరం, ఏది పరతంత్ర చరం అంటాడు. మరి యోగా వల్ల వారి యొక్క ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి కాబట్టి, యోగా మార్పు తెచ్చింది కాబట్టి స్వతంత్ర చరం, ఆరోగ్యం మారింది కాబట్టి పరతంత్ర చరం. గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు అర్థమైంది ఏంటంటే స్వతంత్ర చరం అంటే నథింగ్ బట్ ఉద్దీపన, మరి పరతంత్ర చరం అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రతిస్పందన. కానీ మరి పేరెందుకు మారింది సార్ అంటే నేను ఒకే ఒక ఉద్దీపన ఉపయోగించట్లేదు, ప్రయోగం మొత్తం మారుస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ దాన్ని స్వతంత్ర చరం అంటారు. మారినప్పుడల్లా ఫలితాలు మారుతూ ఉంటాయి కాబట్టి పరతంత్ర చరం. ఈ రెండిటిలో ఏది కారణం పాత్ర పోషిస్తుంది, ఏది ఫలితం పాత్ర పోషిస్తుంది అని ఎగ్జామ్లో అడిగాడు. మరి ఏది కారణం, ఏది ఫలితం? ఇది ఫలితము, ఇది కారణం పాత్ర పోషిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను చివరిగా. ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ధ్యానం నేర్పించాడు. తర్వాత జ్ఞాపక శక్తికి సంబంధాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ధ్యానం నేర్పించాడు, జ్ఞాపక శక్తికి సంబంధాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయోగంలో జ్ఞాపశక్తి పెరగొచ్చు, తగ్గొచ్చు. పెరిగింది అనుకుందాం పాజిటివ్గా ఆలోచించి. పెరిగింది దేనివల్ల? ధ్యానం వల్ల. ధ్యానం అనేటువంటిది ఏ చరం? స్వతంత్ర చరం. జ్ఞాపశక్తి పెరిగింది దేనివల్ల? ధ్యానం వల్ల. మార్పు వచ్చింది, ఫలితం పాత్ర పోషించింది ఏదంటే పరతంత్ర చరం. అంటే జ్ఞాపశక్తి పెరగడం లేదా తగ్గడం అనేటువంటిది పరతంత్ర చరం, ధ్యానం అనేటువంటిది స్వతంత్ర చరం అని గుర్తుపెట్టుకోవాలి. మరి చివరిగా మధ్యస్థ చరం. మరి దీన్ని ఏమంటారు?
జోక్యం చేసుకునే చరం. జోక్యం చేసుకునే చరం అంటే ఏమిటంటే ఇక్కడ స్వతంత్ర చరం, పరతంత్ర చరం సంబంధించి ప్రయోగం జరుగుతూ ఉంది. ఈ రెండు ముఖ్య అంశాలు. ఒక ప్రయోగం జరుగుతున్నప్పుడు అనుకోకుండా మధ్యలో వచ్చే సంఘటనలను లేదా దారి తీసే పరిస్థితులను ఏమంటారంటే మధ్యస్థ చరం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా రేపు ఎగ్జామ్ ఉంది, పిల్లలు చదువుతున్నారు. పిల్లలు ఎందుకు చదువుతున్నారు? రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఎగ్జామ్ కోసం చదువుతున్నారు. ఎగ్జామ్ అనేటువంటి డాష్ స్వతంత్ర చరం, చదవడం డాష్ పరతంత్ర చరం. కానీ అనుకోకుండా ఏమైపోయింది? పవర్ పోయింది, అంటే కరెంటు పోయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అనుకోకుండా మధ్యలో వచ్చి ఇబ్బంది పెట్టే చరాన్ని ఏమంటారు? మధ్యస్థ చరం అంటారు. గుర్తుపెట్టుకోండి, మధ్యస్థ చరం. ఉపాధ్యాయుడు ఏం చెప్పాడు విద్యార్థులకు? రేపు జనవరి 26 సందర్భంగా ఈరోజు మీకు పోటీ పెడతాను, గెలిచిన వారికి నేను 5,000 రూపాయల క్యాష్ బహుమతి ఇస్తాను అని చెప్పాడు. మరి పిల్లలందరూ కూడా పోటీలో పాల్గొని 5,000 రూపాయలు గెలుచుకోవాలనుకున్నారు. పరుగు పందెం స్టార్ట్ అయింది. 5,000 రూపాయలు చూయించాడు ఉపాధ్యాయుడు. దాన్ని చూస్తూ పరిగెత్తారు. కానీ అనుకోకుండా మధ్యలో కొంతమంది కాలు బెనకడంతో కింద పడ్డారు. కానీ వాళ్ళు ఊహించారా కాలు బెనుకుతుందని? మేము కింద పడతామని ఊహించారా? అంటే ఊహించని సంఘటనలు, ఇబ్బంది పెట్టే సంఘటనలు, అనుకోకుండా ముందుగా తెలియకుండా ప్రయోగంలో వచ్చి ఇబ్బంది పెట్టడాన్ని ఏ చరం అంటారంటే మధ్యస్థ చరం అంటారు.